ఎంఆర్ఓ ద్వారా ఎలాంటి షరతులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర మాలజంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పర్సశామరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆర్డీఓ ద్వారా అందజేయడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి తాలూకా రాజేందర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ కులానికి అందేలా చూడాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఎవరి జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభా ప్రతిపాదికను రాజకీయ ఉద్యోగ ఫలాలు పంచాలన్నారు. చేసుకోవడానికి వ్యవసాయం, ఉండడానికి ఇల్లు, ఉద్యోగాలు లేవన్నారు. అన్ని కులాల వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతుంటే తమకు కుల ధృవీకరణ పత్రాలు లేవన్నారు. ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా కుల ధృవీకరణ పత్రాలు, 3 ఎకరాల వ్యవసాయ భూమి, కళాకారులకు పెన్షన్ డబ్బులు, బెడ్రూమ్ ఇళ్లతో పాటు బ్యాంకుల్లో ఏ పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర గత నెల 23 హరిహర కళాభవన్ ఫంక్షన్లో సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహిస్తాడు. ఒక 5 నిమిషాలు సిద్ధయ్య గారు. తెలంగాణ రాష్ట్ర మాలజంగం మహేశ్వర సంక్షేమ తరఫున నేను అధ్యక్షుడిగా పోటీ చేసిన నేను గెలిచాము. అక్కడ అన్ని జిల్లాలు సభ్యులందరూ కూడా జిల్లా కమిటీ వచ్చి ఎమ్మెల్యేవాడలో ఓటింగ్ చేసి గెలిపించారన్న. మరి మనకు డిమాండ్స్ కూడా ఉన్నాయన్న. మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 మంది ఉన్నామన్నా. కానీ గత ప్రభుత్వం కూడా మరి ఎక్కడ మమ్మల్ని పరిగణ తీసుకోలేదు. మరి రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయినాక మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చాక మరి కులగణాలు చేసి సర్వే చేశారన్న. ఎస్సీ, ఎస్సీ, బీసీ సర్వే చేసేందుకు అందులో సి గ్రూప్ వేశారన్న. మరి మా కులంలో ఉన్న చాలా విద్యావంతులు, ఉన్నతవంతులు వెళ్ళుకొని సి గ్రూప్ వేశారన్న. చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ రావట్లేదన్న. మేము క్యాస్ట్ రావాలనుకుంటే ఆర్డీఓ దగ్గరికి పోవాల్సి వస్తున్నా. కానీ హైదరాబాద్ చాలా మంది ఆర్డీఓ దగ్గరికి పోవాలంటే తిప్పలు పెట్టుకుని వాళ్ళు ఇవ్వట్లేదన్న. దానివల్ల ఏం చేసిన వాళ్ళు మాల సర్టిఫికేట్ తీసుకురారు. దానివల్ల ఇబ్బంది అయింది. అందుకే తప్పు చేయడం జరిగింది. మేమందరూ కూడా మళ్ళీ అవన్నీ రద్దు చేయించుకొని మేము ముఖ్యమంత్రి గారిని కబుర్లు ఉంటున్నా. మరి మీ ఆధ్వర్యం ఇలా దేవుడి పంపించడం అనుకుంటున్నాం. మిమ్మల్ని మాత్రం రాష్ట్రానికి సాక్షాత్తుగా మరి మీ ఆధ్వర్యం మేము కలుస్తామన్నా. మరి ఈ రోజు మరి మీ ఆధ్వర్యమే సీఎం కలుస్తాము. ఎందుకంటే మన దగ్గర 30,000 మంది ఉండడం వలన అందరికీ స్థానిక ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే బాగా ఉద్దేశంతో మేము ముఖ్య ఉద్దేశం అన్న. ఇలా ఆర్డీఓ కాకుండా ఎంఆర్ఓ ఇప్పించడం బాధ్యత అన్న. మరి అందరూ కూడా మేము కూడా మరి ఒక్కటే సమస్య అన్న. ఉద్యోగాలు రావాలంటే మెయిన్ సర్టిఫికేట్ అన్న. ఇలా ఎంఆర్ఓ దగ్గరికి పోతే 1 గంట 2 గంటలు లేకపోతే 3 రోజులు అయిపోతుంది. అదే ఆర్డీఓ దగ్గరికి పోతే నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. అక్కడ ఉద్యోగం రావట్లేదన్న. ఈ ఉద్దేశంతో ఇక చాలా ఉన్నాయన్న. మరి మీ సమస్యలు మరి మేము ఎప్పటి వస్తాం. మీరే మేము గౌరవ అధ్యక్షుడిగా మేము మేము కలుపుకుంటాం. మీ ఆధ్వర్యం పనిచేస్తామన్నా. మరి దేవుడే మాకు పక్క దేవుడు వచ్చినట్టు మాకు వచ్చామన్నా. రాజరాజు ఈశ్వరుడి పంచాయతీ మాకు ఉంటానా. ఇది ఒక్కటి మనకు ఒకసారి మీ ఆధ్వర్యం మా ముఖ్యమంత్రి కలుద్దామన్నా. ఒక సమస్య నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్డీఓ కాకుండా అంటే అయ్యా తీస్తే మంచిదే. కానీ తొందరగా ఇంత గతంలో ఎక్కడ లేకుండే ఇప్పుడు సేమ్ జియో ఇచ్చాడు. మన జియో 38 నంబర్ మాలజంగం సర్టిఫికేట్ ఉండాల. ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి అన్ని ఆఫీసర్లు తెచ్చిపోతారా. మరి సీఎం గారు కలిస్తే మొత్తం అన్ని ఆఫీసర్లు ఈ నంబర్ ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడదనుకుంటాము. ఒకసారి మనం కలిస్తే బాగా ఉద్దేశంతో మరి అనుకున్నాం. మీరు అప్పుడు సందేశం మాకు సలహా వచ్చినాము.